ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం 60 కోట్లకు పైగా యువత ఉన్న అతిపెద్ద వర్కింగ్ ఫోర్స్. కానీ నేడు ఆ యువతే వీధుల్లోకి వచ్చి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎప్పుడూ వెనక్కి తగ్గని ప్రధానమంత్రి మోదీ సైతం స్వయంగా దిగివచ్చి యువత డిమాండ్లకు తలగ్గాల్సి వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అసలు భారత్లో యువత ఆగ్రహానికి కారణం ఏంటి? విద్యా వ్యవస్థ వైఫల్యం, నిరుద్యోగం దేశానికి శాపంగా మారుతున్నాయా? ఇదే నేటి సాక్షి టీవీ స్పెషల్ ఫోకస్. నెల రోజులుగా భారత్లోని ప్రధాన నగరాలు యువ నిరసనలతో హోరెత్తాయి. విద్యా వ్యవస్థలోని లోపాలు, పెరుగుతున్న నిరుద్యోగితపై వేలాది మంది యువకులు రోడ్లపైకి వచ్చారు. తొలుత పోలీసులు బలప్రయోగం చేసినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. చివరకు కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రధాని మోదీ విద్యాశాఖ మంత్రి రాజీనామాను ఆమోదించడంతో పాటు విద్యా వ్యవస్థ సంస్కరణల బాధ్యతను టెక్ దిగ్గజం నందన్ నీలేకనికి అప్పగించారు. మోదీ హయాంలో ప్రభుత్వం ఇలా ఒక వర్గం నిరసనలకు పూర్తి స్థాయిలో లొంగిపోవడం అత్యంత అరుదైన విషయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఉపాధి విద్యా పోరాటానికి రెండు ప్రధాన సంఘటనలు ఉత్ప్రేరకంగా మారాయి. మే నెలలో దేశంలోని ఓ ఉన్నత న్యాయమూర్తి నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చడం వారిలో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది. దీనికి నిరసనగా ఒక విద్యార్థి కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించి నిరసనలు ఉధృతం చేశారు. దేశంలో 22 లక్షల మంది విద్యార్థులు రాసిన మెడికల్ ప్రవేశ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేశారు. కేవలం 1.4 లక్షల సీట్ల కోసం 22 లక్షల మంది విద్యార్థులు పోటీ పడే ఈ అత్యంత కఠినమైన వ్యవస్థలో పేపర్ లీక్ కావడం యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. భారత్లో సగటు వయసు కేవలం 29 ఏళ్లు. దేశ జనాభాలో 40% కంటే ఎక్కువ మంది అంటే 60 కోట్ల మంది 25 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారే. ప్రపంచంలో ఏ దేశానికి ఇంతటి యువ మానవ వనరులు లేవు. ఉత్తర అమెరికా, యూరోప్ దేశాలే కాదు, చైనా కూడా వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్కు ఈ యువ జనాభాయే అతిపెద్ద ఆస్తి. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 స్వప్నానికి ఈ యువత సాధనంగా మారాలి. కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం 2026 నివేదిక ప్రకారం 15 నుండి 25 ఏళ్ల మధ్య ఉన్న డిగ్రీ ఉత్తీర్ణులైన యువతలో దాదాపు 40% మంది నిరుద్యోగులుగానే ఉన్నారు. పోటీ ఏ స్థాయిలో ఉందంటే 2022లో రైల్వేల్లో కేవలం 35,000 ఉద్యోగాల కోసం 1 కోటి మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల బంగ్లాదేశ్, నేపాళ్లలో విద్యార్థి ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలనే కూల్చివేశాయి. భారత్ చాలా పెద్ద దేశం. విభిన్న రాష్ట్రాల సమస్యలు వేర్వేరుగా ఉన్నప్పటికీ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైతే ఏ సమయానైనా అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉందని ఈ నిరసనలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతానికి మంత్రి రాజీనామాతో విద్యార్థులు శాంతించినా సమస్య ఇంకా సమసిపోలేదు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి ఉపాధి అవకాశాలు పెంచకపోతే నాణ్యానికి ఉన్న రెండు వైపులా ఈ యువశక్తి తీవ్ర అసంతృప్తిగా మారి దేశ ప్రగతికే అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. మంత్రి రాజీనామా ఒక తాత్కాలిక విజయమే కావచ్చు. కానీ విద్యా వ్యవస్థను సంస్కరించి కొత్త ఉద్యోగాలను సృష్టించినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపైనే భారత యువత భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.